సరి 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 సని సరి సని సరి సని సాస పాప పా మద పమగా పద పమ పద పమ పద పమ పద నిని కాంగరి నిని సా ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని, దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ప్రభువు నా మొరను ఆలించి నా మీద దయచూపెను. ప్రభువు నాకు అదురుగా నున్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనలందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన పితైన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞతలు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయురారోగ్యములు ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవము ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆరోగ్యములు ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరొకసారి ఈ దివ్య బలి పూజలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించదము, ఒకరి కోసమని ప్రార్థించదము, మన కుటుంబాల కోసమని ప్రార్థించదము, మన నలువైపులున్న కుటుంబాల కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా ఈ లోకంలో ఉన్న కుటుంబాలందరం కూడా మనము విశ్వాసంలో, నిరీక్షితలో, ఉద్ధారత్వంలో ఎదిగేటట్టు ప్రార్థించదము. ఈరోజు ఈ దివ్య బలి పూజకు ముఖ్య ఉద్దేశాలు:
ఇప్పుడే మనం చూసినాము, ఎన్నో ఉద్దేశాలు మనకున్నాయి. కొందరి పుట్టినరోజులు, కొందరి కుటుంబాల్లో సమస్యలు, కొందరికి దీవెనలు, ఆశీస్సులను, వీటన్నిటికని కోసం మనము ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుతాము. మనకు నిత్య జీవం ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప పితైన తండ్రి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగుల మకుటకు మన మనసులను, హృదయములను మన తండ్రి అయిన పితైన దేవాది దేవునికి, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకొందాము. కాసేపు మౌనంగుండి మన తప్పులు, తప్పిదములను కూడా జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ కోసమని వేడుకొందాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగులమౌటకు మన పాపములను ఒప్పుకొంటూ పితైన తండ్రి యొద్ద మనము క్షమాపణ కోసమని వేడుకుందాము. అందరము కలిసి ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏళ్ళైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ప్రార్థించేటప్పుడు మరొకసారి ఈ దివ్య బలి పూజను అర్పించుతున్న ముఖ్య ఉద్దేశాల కోసమని కూడా ప్రార్థించదము. ప్రత్యేకంగా మన కుటుంబాలు కూడా గొప్పగా ఎదగాలని, ఆ దేవుని ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫిబ్రవరి నెల 21వ తారీఖు. మొదటి పఠనము యోనా గ్రంథము అధ్యాయము 3 వచనములు 1 నుంచి 10 వరకు. ప్రభువు వాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నీనేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పాను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి నీనేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగిగానే నీనెవే నాశనమగును అని ప్రకటించెను. నీనెవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ
ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరును గోనె ధరించిరి. ఆ వార్త విని నీనెవె రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నీనెవె నగరమందంతటా ఇట్లు చాటించెను: ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని, పశువులు గాని, ఎడ్ల మందలు గాని, గొర్రెల మందలు గాని ఏమీయూ తినరాదు. ఎవరును ఏమీయూ తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్పవలెను. ఎల్లరును నిండు మనస్సుతో మొరపెట్టవలెను. అందరును తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన కోపోగ్రతను ఉపహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరి అని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 14-15. మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 14-15. యోహాను శిష్యులు యేసుని సమీపించి, మేము ఫరిసీయులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసముండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చినవారు ఏల శోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోవడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉదారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలం అయినది, ఇది మాకు జీవ ఆహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్షరసము నీటి కలియక గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వములో మేమును భాగస్థములు అగుదుముగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. ద్రాక్షాఫలమును మానవ శ్రమఫలమైనది, మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోని వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ఆమేన్. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీరు శాశ్వత సంకల్పంతో కుటుంబ జీవితమును నేల్కొల్పితిరి. కావున మీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము. మీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబపు ఆదర్శమును గైకొని గృహస్థ జీవితపు సుగుణములను పాటింతుముగాక. ప్రేమ అనుబంధముతో కలిసి జీవింప మాపై కరుణింపుము. తద్వారా మేము ఒకనాడు మీ గృహములో ప్రవేశించి నిత్యానందమును బహుమతిగా పొందుదుముగాక. ఓ ప్రభువా, మేమిప్పుడు ఈ సమాధాన బలిని మీకు అర్పించుచున్నాము. మా కుటుంబములను మీ ప్రేమయందును శాంతి భద్రతల యందును స్థిరపరచమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక స్థిరమైన సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరింపచున్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము
మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మరొకసారి ఈ దివ్య బలి పూజలో మనము ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించదము. ఈ సమయము ఇక్కడున్న అప్పము ద్రాక్ష రసము క్రీస్తు శరీరక్తములుగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ కూడా మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తితో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పంనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంనకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. ఒకరికొకరి కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసమని ప్రార్థించదనుతున్నాము. మా కుటుంబాలలో పరిశుద్ధ పవిత్రాత్మ నింపబడి ఉండాలని ప్రార్థిస్తున్నాము. దివ్యవాకైన యేసు ప్రభు తిరు హృదయము
మా కుటుంబాలలో ఉండాలని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మీరు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మీ దీవెనలను మా అందరికీ దండిగా అందించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా మా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పితైన తండ్రి దివ్యవాక్కు వీరే. మన జీవితాలలో, మన కుటుంబాలలో కృప నింపే ప్రభు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. ఓ ప్రభు, మీ మార్గములను నాకు తెలియజేయుము, మీ త్రోవలను నాకెరిగింపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితంలో శుద్ధి నొందునుగాక. మీ కనికరం వలన లభించు ఫలములు మేము అరులమగుదముగాక. కరుణామయుడవైన తండ్రి, స్వర్గపు దివ్య సంస్కారంతో మీ విశ్వాసులను తృప్తిపరచుచున్నారు. వారందరూ మీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబపు మార్గదర్శకమైన ఆదర్శమును నిత్యము అనుసరించున్నట్లు కృపజూపుము. ఈతి బాధల పరీక్షలను అధిగమించిన పిమ్మట పవిత్ర కుటుంబముతో పాటు శాశ్వతముగా శాంతిలో జీవింప కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. కరుణామయుడమైన ఓ సర్వేశ్వర, మీరు చేయు అద్భుత కార్యములకు గాను మీ ప్రజలు మీకు ఎనలేని కృతజ్ఞతలు తెలుపుచుందురుగాక. ఈ లోకమున పుణ్యయాత్ర కొనసాగించుచున్నవారు తరతరములు అమలులో ఉన్నని మీ పవిత్ర నియమములను పాటించుచు కడన మీ దివ్య సన్నిధికి చేరుకొని మిమ్ము నిత్యము దర్శించు భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు. ఆ నింగిలో ఈ నేలలో వెదకని చోటు లేదు. ఆ నింగిలో ఈ నేలలో వెదకని చోటు లేదు. వెదకని చోటు లేదు. బంగారు యేసయ్య నీ కోసం వెదకని చోటు లేదు.